ఫ్లాష్ బ్యాక్. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తుపెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా, జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంతు కాబోతోంది. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది కుప్పంతో సహా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు. అవునవును, 11 సీట్లు రావడం అంటే మామూలు ప్రభంజనమా అది? ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే. చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే. నెలలో 2 జిల్లాల్లో పర్యటించడానికి అది అడ్డురాదు. ఏడాది పొడవునా ప్రజాక్షేత్రంలో తిరగడానికి అడ్డురాదు. గంట కాదు 2 గంటల ప్రసంగానికైనా అడ్డురాదు. గెలవాలన్న దృఢ సంకల్పానికి అడ్డురాదు. తెలుగుదేశం పార్టీ విజయానికి అసలే అడ్డురాదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏసైండి సార్ వీడిని. అది సార్మా చంద్రబాబు స్టామినా అని ప్రతి కార్యకర్త పిడికిలి బిగించి బల్లపై గుద్ది మరీ చెబుతున్నాడు. ఇది మాత్రం క్లియర్ కట్. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది. నగరి వైసీపీ అభ్యర్థి రోజా కౌంటింగ్ కేంద్రం నుంచి విచారవదనంతో వెనక్కి వెళ్ళిపోయారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేశాను, అవి దీనికంటే కామెడీగా ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్న ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. వైసీపీని ఓడగొట్టి ఫలితాల్లో ఒక సునామీని సృష్టించింది కూటమి. బ్లాక్ బస్టర్ విక్టరీతో బౌన్స్ బ్యాక్ అయిన టీడీపీ విజయోత్సవంలో మునిగి తేలుతోంది. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఇది రియలైజేషన్. కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ఏంటి సార్ అది? ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కత్తి గారా ఇన్నాళ్ల గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగండి. అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. రాజకీయం కదా, హ్యాండిల్ మధ్య కోఆపరేషన్ తక్కువ. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. అది అవదమ్మా. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా.
జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ విజయఢంగా మోగించింది జనసేన. 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లలో జైకేతనం ఎగురవేసింది. ఆ విధంగా 100% స్ట్రైక్ రేట్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఎదవ తెలియదారులు చూపించుకే. ఎందుకంటే జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. చెప్పు తెగుదే ఏదైనా మాట్లాడే